హాయ్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను మీ సాటి మహిళ. నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారా? నన్ను ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ చిన్న వీడియోతో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో అయితే నాకైతే కొంతమంది ఆరోగ్యం బాగాలేకపోతే కూడా రీల్స్ చేయాలా, వీడియోస్ చేయాలా అని అంటున్నారు. ఇదివరకే నేను మా మా వాళ్ళ మీద నేను ఒక వీడియో చేసి పెట్టాను. అయినా కానీ ఇంకా అనేవాళ్ళు అంటున్నారు. వాళ్ళకందరికీ తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఆరోగ్యం బాగుంటేనే వీడియో చేయాలా, రీల్స్ చేయాలా, ఆరోగ్యం బాగలేకపోతే చేయాలని కాదు. మనకు చేయాలనిపించినప్పుడు చేసుకోవాలి. నాకు ఆరోగ్యం బాగాలేదు, గత రెండేండ్లుగా బాగలేదు. కానీ ఇప్పుడు పర్లేదు, బాగానే ఉంది. ఇంక ముందు ముందు పని చేసుకొని అప్పులు తీర్చుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ అప్పిచ్చిన వాళ్ళు అలా కాదు. ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ బెడ్ మీద ఉండాలా, ఇంట్లో మంచం మీద ఉండాలా, ఇలా డ్యాన్సులు వేస్తా, రీల్స్ చేస్తా, వీడియో చేస్తా ఉంటారా? ఆమెకేమైంది అని అంటున్నారు. తప్పు లేదు వాళ్ళు అలా అనడం. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర అప్పు తీసుకునేది నిజం, వాళ్ళు నాకు అప్పిచ్చింది నిజం. ఒక ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు అప్పిచ్చుండొచ్చు. లేదంటే నా ఆకలికి, నా కడుపుకు అన్నం కోసం నేను వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని ఉండొచ్చు. ఏ పని లేని పరిస్థితిలో కరోనా టైం, లాక్డౌన్ టైంలలో నేను అప్పు తీసుకున్న మాట వాస్తవే. కానీ ఇప్పుడు కూడా నేను తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండా. కానీ మీ మాటలతో సూదుల్లాగా పడవద్దండి, దయచేసి దండం పెడుతుండా. ప్రతి ఒక్కరూ నాకు సాయం చేశారు, ఎంతో హెల్ప్ చేశారు. నేను ఎవరిని తప్పు అన్నాను, నన్నే నేను నిందిస్తూ ఉంటాను. నాకెందుకు ఇంత ఆరోగ్యం బాగలేకుండా అయిపోయింది, నేను అప్పు కట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటున్నాను. కానీ మీకు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉండేది ఏమంటే, నేను ఆరోగ్యం బాగాలేనప్పుడు వీడియో చేయట్లేదు, రీల్స్ చేయట్లేదు. మీకు నేను చూపిస్తాను, ఏ టైంలో రీల్స్ చేస్తున్నానో, వీడియోస్ చేస్తున్నానో చూపిస్తాను. చూడండి, ఇదిగో చూడండి, ఇది నా ఫోను. మీ అందరికీ కూడా ఫోన్లు ఉంటాయి. వాళ్ళ ప్రొఫైల్ చూడండి, ఇక్కడ ప్రొఫైల్ కింద నొక్కితే మనకు మన చేసిన వీడియోస్లోకి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ వస్తాయి. చూడండి, మీకు నేను చాలా దగ్గరగా చూస్తాను. అక్కడ అన్లిస్ట్, లాక్, పబ్లిక్ ఇలా ఉన్నాయి. నేను అన్లిస్ట్లో, లాక్లో పెట్టుండే వీడియోస్ చాలా ఉన్నాయి. చూడండి, చాలా అంటే చాలా. నా ఫోన్లో కాకుండా నేను వేరే ఫోన్లో చేస్తున్నాను వీడియోస్. సరిగా అనిపించట్లేదు నాకు. మీకు అర్థమైతే చూడండి, ఎక్కువ అన్లిస్ట్లో, లాక్లో ఉన్నాయి. అంటే బేగాలు వేసి ఉండేది లాక్. ఇలా నేను వీడియోస్ చేసి, రీల్స్ చేసి ఇలా లాక్లో పెట్టుకుంటా. అన్లిస్ట్లో, లాక్లో పెట్టుకుంటాను. బేగం వేసి ఉండే దాంట్లో నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు కొన్ని చేసి పెట్టుకుంటాను. ప్రతిరోజు పబ్లిక్ చేసుకోవడానికి, ప్రతిరోజు ఒక వీడియో, ఒక రీల్ వదులుకోవడానికి మాత్రం నేను చేసి పెట్టుకుంటున్నాను. అంతేగాని ఏదో ఆరోగ్యం బాగాలేనప్పుడు చెయ్యాలా. ఆరోగ్యం బాగాలేనప్పుడు వీడియోస్ కానీ, రీల్స్ కానీ ఎలా చేస్తాము? బాగుంటేనే కదా చేస్తాము. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఖచ్చితంగా మీ అందరి అప్పు తీరుస్తాను. మీ అప్పు ఇవ్వకుండా నా రెప్పపాటు కూడా నేను ముయ్యలేను. ఆ రుణము నేను వచ్చే జన్మలో తీర్చలేను. ఎందుకంటే నా ప్రాణాన్ని కాపాడింది ఆ అప్పు. నాకు ఉండడానికి, నా ఊర్లో నేను ఉండడానికి, ఒక ప్రాణం కాపాడుకోవడానికి అప్పు పుట్టింది. అలాంటి నా ఊర్లో నేను అప్పు తీర్చుకోకుండా రుణంతో నేను చనిపోవాలని అనుకోవట్లేదు. పొరపాటున నాకు దేవుడు ఆఖరి సెకండు, ప్రాణం వదిలే టైం ఆఖరి సెకండ్ వస్తే ఎలాగైనా సరే అప్పు తీర్చేసే చనిపోవాలా అనే ఆశ నాకుంది. నా ఊర్లో ఇల్లు కట్టుకోవాలా, ఆ ఇంట్లోనే కన్ను ముయ్యాలా,
అనే ఆశ నాకుంది. అలాంటప్పుడు మీ అప్పు తీర్చకుండా నేనెలా చనిపోతాను? మీ అప్పు తీర్చకుండా నేనెక్కడికి పారిపోతాను? పారిపోను. కానీ ఊర్లో ఇంట్లో ఉంటే నేను తరచూ హాస్పిటల్‌కెళ్ళలేను. కూలి పని చేయలేను. కాబట్టే నేను ఇక్కడుండి ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని మీ అప్పు తీర్చడానికి నేను ఆశపడుతున్నాను. దయచేసి నా మాటలు ఎవరిని బాధ పెట్టకూడదని మాత్రం కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నాకు అప్పిచ్చిన ప్రతి ఒక్కరూ తప్పుగా అనుకోవద్దండి. మంచిగానే అనుకోండి. అందరూ మనుషులే. అందరూ మంచివాళ్ళే. అసలు నేనెందుకు అనుకుంటా? చెయ్యి సాపి అప్పడిగి అప్పు తీసుకున్నాను. కాబట్టి మీరు ఎన్ని మాట్లాడినా నాకు కోపం రాదు. ఆ రోజు మనం ఒకరింటికి పోయి అమ్మా ఆకలి అని చెప్పి అన్నం అడిగితే మన కడుపు నిండా కూడు పెట్టినోళ్ళని మనం మర్చిపోకూడదు. కానీ మీ బాధలు మీకుంటాయి. మీరు ఎక్కడో ఒక దిక్క అప్పు నాకు తెచ్చిచ్చుంటారు. ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు అర్థమవుతాంది. కానీ నేనేం చేయాలి? ఒక్కదాని ఇప్పుడిప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నేను నడిపిస్తా ఉండేది. ఈ ఆరోగ్యం బాలేని పరిస్థితిలో ఏ పని నేను చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను గదా! యూట్యూబ్‌లో నాకేదన్నా మనీ వస్తుందేమో, నేను అప్పు తీర్చుకొని ఇల్లు కట్టుకుంటాను, మా నాన్నను బాగా చూసుకుంటాననే ఆశతో మాత్రమే నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను. ఇంకా నా ఆరోగ్యం పరిస్థితి బాలేనప్పుడు యూట్యూబ్‌లో నన్ను నేను చూసుకుంటూ, నా ఆరోగ్యాన్ని ఇంకా ఓహో! నాకేం కాలేదులే, నేను హ్యాపీగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉండాననే భ్రమలో బ్రతకడానికి నాకు ఉపయోగపడతా ఉంది. తప్పుగా అనుకోవద్దండి. దయచేసి ప్రతి ఒక్కరు నాకు అప్పిచ్చిన ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎవరు తప్పుగా అనుకోవద్దండి. నేను ఖచ్చితంగా నా అప్పుని నేను చెల్లిస్తాను. మీరు తప్పుగా అనుకోని ఇప్పటి వరకే చాలా లేట్ చేసుంటాను. నేను ఇంకటి మీదట వడ్డీలైతే ఎవరికీ కట్టలేను. అసలు ప్రతి ఒక్కరికి ఇస్తాను. నేను మళ్ళీ మీ సందులల్లో, మీ మధ్యలో నేను బ్రతకాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నాకంటూ వేరే ప్రపంచం లేదు. నా ఊరే నా ప్రపంచం. అక్కడే నేను బ్రతకాల. ఈరోజు అప్పుకు పారిపోయో, అప్పుకు భయపడిపోయో నేను ఉండలేదు. నా ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే నేనున్నాను. ఈ ఒక్కటి అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మంచి మనసుతో నా ఆరోగ్యం బాగైపోయి నేను పని చేసుకోవాలా బాగా ఇలాంటివి ఎదుర్కోవాలని మీరందరూ మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించండి. పెద్దవాళ్ళైతే, చిన్నవాళ్ళైతే దేవుడికి దండం పెట్టుకోండి. ఇదొక్కటే నేను చెప్పగలుగుతాను. బాయ్.